ఫస్ట్ ఇయర్ బాటనీ టెక్స్ట్ బుక్లో మనము బయోమాలిక్యూల్స్ డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 అయిపోయింది. ఇది పార్ట్ 2. ప్రాథమిక ద్వితీయ జీవక్రియోత్పన్నాలు. జీవక్రియల వలన మనకి ఏవైతే ప్రోడక్ట్స్ వస్తాయో వాటిని మనం జీవక్రియోత్పన్నాలు అంటాం. అయితే మనకి 2 రకాలుగా ఉంటాయి ఇవి. ప్రాథమిక జీవక్రియోత్పన్నాలు, ద్వితీయ జీవక్రియోత్పన్నాలు. ప్రాథమిక జీవక్రియోత్పన్నాలు అంటే ఏంటంటే ప్రాథమిక ఇన్ జనరల్గా బాడీలో కొన్ని యాక్టివిటీస్ జరుగుతుంటాయి. యాక్టివిటీస్లో ఉండే ఏవైతే మనకి ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిని మనం ప్రాథమిక జీవక్రియోత్పన్నాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, సిలికాన్. ఇవన్నీ జంతు కణజాలలో సహజంగా కనిపించే రసాయన సమ్మేళనాలు. వీటిని మనం ప్రాథమిక జీవక్రియోత్పన్నాలు అంటాం. అయితే నెక్స్ట్ వన్ ద్వితీయ జీవక్రియోత్పన్నాలు. ద్వితీయ జీవక్రియోత్పన్నాలు అంటే కొన్ని రకాల మొక్కలు, కొన్ని రకాల కాదు ఆల్మోస్ట్ అన్ని మొక్కలు, కొన్ని రకాల శిలీంధ్రాలు, సూక్ష్మజీవ నాశకాలు ఇవన్నీ ఏం చేస్తాయంటే కొన్ని వాటి బాడీలో ఇవి ఎలాంటప్పుడు ఏర్పడతాయంటే ఏవైనా అననుకూల పరిస్థితులు అంటే ఫేవరబుల్ కండిషన్స్ లేనప్పుడు తన బాడీ యాక్టివ్గా ఉంచుకోవడం కోసం అవి కొన్ని రకాల పదార్థాలని రిలీజ్ చేస్తాయి. అలాంటి వాటిని మనం ద్వితీయ జీవక్రియోత్పన్నాలు అంటాం. అలాంటి వాటికి ఎగ్జాంపుల్సే ఆల్కలాయిడ్, ఫ్లావనాయిడ్స్, రబ్బరు, ఆవశ్యక నూనెలు, యాంటీబయోటిక్స్, పిగ్మెంట్స్, అత్తర్లు, జిగురు పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ మనకు మొక్కల నుంచి లభిస్తుంటాయి. కొన్ని రకాల శిలీంధ్రాల నుంచి అలాగే సూక్ష్మజీవుల నుంచి కూడా. అయితే ఇలాంటి వాటిని అంటే ఏవైతే ఫేవరబుల్ కండిషన్స్ ఉండవని చెప్పి అవి ఏవైతే కొన్ని ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తాయో వాటిని మనం ద్వితీయ జీవక్రియోత్పన్నాలు అంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ ఇవన్నమాట. అమైనో ఆమ్లాలు, చక్కెరలు, కార్బన్ సమ్మేళనాలు ఇవన్నీ కూడా ప్రాథమిక జీవక్రియోత్పన్నాలు. అవి జనరల్గా జరుగుతాయి. కానీ ఫేవరబుల్ కండిషన్స్ లేనప్పుడు బాడీ ఏవైతే తయారు చేసుకుంటుందో వాటిని ద్వితీయ జీవక్రియోత్పన్నాలు అంటాం. అలాంటి వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొన్ని రకాల పిగ్మెంట్స్. కెరోటినాయిడ్ అనేది ఆరెంజ్ కలర్ పిగ్మెంట్, యాంథోసైనిన్ అనేది కూడా ఒక పిగ్మెంట్ అనమాట, కలర్ ఇచ్చేటివని. ఆల్కలాయిడ్స్ మనకు తెలుసు, ఆల్కలాయిడ్స్ మార్ఫిన్, కోడిన్ ఇవన్నీ ఆల్కలాయిడ్స్. టర్పినాయిడ్ మోనోటర్పిన్, డైటర్పిన్ మొదలగునవి. ఆవశ్యక నూనెలు నిమ్మగడ్డి నూనె అంటే లెమన్ గ్రాస్ అంటారనమాట దాన్ని. అదే టాక్సిన్లు. టాక్సిన్ అంటే విష పదార్థాలు కూడా రిలీజ్ చేస్తాయి. అంటే వాటికి ఫేవరబుల్ కండిషన్స్ బయట లేవు, మనం ఒక పాయిజన్ ఏదైనా రిలీజ్ చేస్తే వాటిని ఏవి తినవు, తాకవు అన్న ఉద్దేశంతో టాక్సిన్స్ కూడా రిలీజ్ చేస్తాయి. అవి యాబ్రిన్, రెసిన్. అవే లెక్టిన్, కొనకానివాలిన్ ఏ అనమాట ఔషధాలు. కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అవి తయారు చేసుకుంటాయి, అవి కూడా ద్వితీయ జీవక్రియోత్పన్నాలే. విన్బ్లాస్టిన్, కర్క్యూమిన్. అలాగే బహువనుక పదార్థాలు అంటే ఎక్కువగా ఏర్పరిచేవి. రబ్బరు, జిగురు పదార్థాలు, సెల్యులోజ్ ఇలాంటివి అనమాట. ఇవన్నీ కూడా మనకేంటి ద్వితీయ జీవక్రియోత్పన్నాలు, వాటిలో రకాలు ఇవన్నీ. ఇక్కడికి ప్రాథమిక ద్వితీయ జీవక్రియోత్పన్నాల గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. నెక్స్ట్ టాపిక్ జీవ బృహదణువులు. జీవ బృహదణువులు అంటే ఏంటి? బృహద్ అణువు అంటే పెద్దగా ఉంటాయి అన్నమాట అణువులు. అంటే మనకి దేంట్లో అయితే ఆమ్ల అద్రావణీయత చూపుతాయో అలాంటి వాటిలలో మనకి 10,000 డాల్టన్ల కన్నా ఎక్కువ పరిమాణం అనేది ఉంటాయి. అదే ఈ ఆమ్ల అద్రావణీయ భాగంలో మనకి ఏముంటాయంటే అంటే ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఆ పెద్ద అణువులుగా బృహదణువులు అనొచ్చు. అంటే 10,000 డాల్టన్ల బరువు కంటే ఎక్కువగా ఉండే వాటిని మనం బృహదణువు అని పిలుస్తాం, లేదా జీవ బృహదణువు అని కూడా పిలుస్తాం. అలాంటి కేటగిరీ అంటే 10,000 డాల్టన్ల కన్నా పైనుండి బృహదణువు అని పిలువబడేటి మనకి ప్రోటీన్లు, కేంద్రకామ్లాలు, పాలిశాకరైడ్లు, లిపిడ్లు. ఈ 4 కూడా కర్బన సమ్మేళనాలు అనమాట. ఈ వీటిని మనం బృహదణువులు అంటాం. ఎంత ఉండాలి అప్పుడు? 10,000 డాల్టన్ల కన్నా ఎక్కువ పరిమాణం ఉండాలి. కానీ ఈ 3 ఉంటాయి, ప్రోటీన్లు, కేంద్రకామ్లాలు, పాలిశాకరైడ్లు అనేటి 10,000 డాల్టన్ల కన్నా ఎక్కువే ఉంటాయి. కానీ మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో లిపిడ్లు, ఇవి 800 డాల్టన్ల కన్నా తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు వీటిని మనం బృహదణువు పిలవలేము, ఖచ్చితంగా పిలవలేము. ఎందుకంటే ఇది బృహదణువే కానీ పరిమాణ ప్రకారంగా చూస్తే దీన్ని మనం బృహదణువు అని పిలవలేమన్నమాట. అలాగే ప్రోటీన్లు, కేంద్రకామ్లాలు, పాలిశాకరైడ్లు ఈ 3 ఎలా ఉంటాయంట? 10,000 డాల్టన్ల కన్నా ఎక్కువగా ఉంటాయి. కానీ 1000 డాల్టన్ల కన్నా తక్కువ ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్కి, వాటిని మనం జీవాణువు అనాలి. జీవ బృహదణువు అంటే 10,000 డాల్టన్ల కన్నా ఎక్కువ అని, జీవాణువు అంటే
$1000 కన్నా తక్కువగా ఉన్నాయి అని. ఇక్కడ ఏవి ఇలా తక్కువగా ఉంటాయంటే $1000 కన్నా తక్కువ. ఆమ్ల అద్రావణీయత చూపిస్తే $10,000. అదే ఆమ్ల ద్రావణీయత చూపిస్తే అవి $1800-800 లోపే ఉంటాయన్నమాట. ఇవి ఏవైతే ఉన్నాయో ఆమ్ల అద్రావణీయ భాగంలో ఉన్నప్పటికీ బహ్వనుక పదార్థం లిపిడ్ కాదనమాట. ఎందుకంటే లిపిడ్ అనేది $800 కాబట్టి ఇది బృహదణువు అని మనం ఖచ్చితంగా చెప్పలేం. అది ఇదే పాయింట్ అనమాట. తక్కువ అనుభారం ఉంది అయినా కూడా అది కణత్వచాల్లో వేరే త్వచాల్లో నిర్మాణాంశాలుగా పనిచేసేది ఏంటంటే లిపిడ్లు. అంటే మన కణత్వచంలో ఇతర త్వచాల్లో మనకి లిపిడ్లు అనేవి కనిపిస్తాయి. లిపిడ్లను మనం ఖచ్చితంగా బృహదణువు చెప్పలేం, ఎందుకంటే అది 800 ఉంది కాబట్టి. అలాగే నీటిలో కరగని కోశాలుగా మనకి కణత్వచం మిగిలిన త్వచాలు అనేటివి ఏర్పడతాయి. అవి కరగవు అనమాట. ఇవి ఆమ్ల అద్రావణీయ భాగంతో వేరు చేయబడి బృహదణువు భాగంలో ఉంటాయి. ఇవి ఆమ్ల ద్రావణీయ భాగం ఏది కలిగి ఉంటుంది? కణద్రవ్య సంఘటనాన్ని కలిగి ఉంటుంది ఆమ్ల ద్రావణీయ భాగం అనేది. దీనికి ఎగ్జాంపులే బృహదణువులు, కణాంగాలు. అంటే మనం ఏవైతే కణాలలో ఉంటాయో అవి కూడా ఆమ్ల ద్రావణీయ భాగాన్ని కలిగి ఉంటాయి కొన్ని. జీవ కణజాలాలు లేదా జీవుల సంపూర్ణ రసాయన సంఘటనాన్ని మనం బృహదణువులు, కణాంగాల్లో చూపించవచ్చు అనమాట, అవి ఎలా ఉంటాయి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీరు తీసుకుంటే మనం మొత్తం కణద్రవ్య రాశిలో 70-90% వాటరే ఉంటుంది. అదే ప్రోటీన్లు అయితే 10-15% ఉంటాయి. కార్బోహైడ్రేట్లు 3%, లిపిడ్లు 2%, కేంద్రకామ్లాలు 5-7%, అయాన్లు 1% ఉంటాయి. ఇవి జీవ బృహదణువుల గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రోటీన్ల గురించి డిస్కస్ చేద్దాం పార్ట్ 3లో.